అందరికీ ఇన్ని అలసల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఎండు అనపగింజలతో గోంగూర పప్పు ఎలా చేయాలో మీకు చూపెడతా. ఇవి రాత్రి నానబెట్టుకోవాలన్నమాట. ఈ ఎండు కదా నానేటాలకు లేట్ అవుతాయి. ఈ 2-3 గంటలు ఎక్కువే నానాలన్నమాట. మీరు కూడా ఇవి చేసుకోవాలనుకుంటే మీరు కూడా ట్రై చేయండి, చేసుకొని తినండి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. ఒక కప్పు అన్నమాట, ఒక కప్పు అనపగింజలు నానబెట్టుకోవాలి. ఎప్పుడు మనం పప్పు పచ్చడి చేసుకుంటాం కదా గోంగూరతో, ఈ అనపగింజలతో గోంగూర పప్పు నేను ఎలా చేయాలో నేను చేసి మీకు చూపెడతాను అన్నమాట. బాగా నానబెట్టుకొని 2-3 గంటలు ఎక్కువే నానాలన్నమాట. భలే ఉంటుంది, సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. నేను చేసేదంతా విధానం మీకు చూపెడతా, మీరు చూడండి. నానబెట్టిన కదా, ఇప్పుడు ఉదయం కడుగుతుండ అన్నీ అనపగింజలు కడిగి పెట్టుకొని గోంగూర ఒక కట్ట అన్నమాట. ఈ గోంగూర ఒలుసుకొని అన్నీ తయారు చేసుకొని పప్పు ఎలా మీకు కుక్కర్లో పెట్టి ఏమేమి వేయాలి అంతా ఇప్పుడు చూపించుతాను అన్నమాట. ఈ అనపగింజలు కడిగి పెట్టుకున్నా కదా, ఇప్పుడు గోంగూర మార్కెట్ నుంచి ఒక కట్ట ఫ్రెష్గా తెచ్చుకున్నాం అన్నమాట. మాకు అలవాటు అన్నమాట ఇట్లా అనపగింజలతో పప్పు చేసుకోవటము, కూర చేసుకోవటము, గుగ్గుళ్ళు వండుకోవటం మాకు అలవాటు. బాగుంటాయి, మీరు కూడా చేసుకొని తినండి. గుగ్గులు ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఒక కప్పు అనపగింజలకు ఒక కట్ట గోంగూర, 10 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పసుపు, 2 తెల్లగడ్డలు, 3 ఉల్లిపాయలు, కొద్దిగా కారం, ఇవన్నీ వేసి మీకు అనపగింజలు గోంగూర పప్పు ఎలా చేయాలో ఇప్పుడు చూపెడతా. గోంగూర ఒలుసుకుందాము. ఇది తెల్ల గోంగూర కాబట్టి కొద్దిగా చింతపండు టమాటా వేయాలి. ఎర్ర గోంగూర అయితే పుల్లగా ఉంటుంది కాబట్టి దాంట్లో వేయకుండా సరిపోతుంది. దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట. చింతపండు టమాటా వేసుకుంటే రుచిగా బాగుంటుంది అన్నమాట. మాకు అలవాటు అట్లా వేసుకోవటము. మేము ఎప్పుడు అట్లా తెల్ల గోంగూర ఎక్కువ చేసుకుంటాం. ఎర్ర గోంగూర ఇష్టం ఉండదు అన్నమాట. మా సైడ్ ఎర్ర గోంగూర ఉండదు, తెల్ల గోంగూర ఎక్కువ ఉంటుంది. దాని ఎర్ర గోంగూర ఎప్పుడన్నా ఫంక్షన్లకు అందు పుల్లగా కావాలంటే తెచ్చుకుంటాము, లేకపోతే ఇదే గోంగూర వాడుకుంటాం అన్నమాట. మేము ఇదంతా ఒలిసి పెట్టుకొని శుభ్రంగా కడుక్కొని అన్నీ తయారు చేసుకొని పప్పు కుక్కర్లో పెట్టుకుందాం. ఇప్పుడు అనపగింజలు గోంగూర ఇప్పుడే తెచ్చాను ఫ్రెష్గా ఒక కట్ట మార్కెట్ నుంచి. టమాటాలు అవి తెచ్చుకొని కూరగాయలు తెచ్చుకున్నమాట. దాంతో కూడా ఈ గోంగూర కట్ట ఫ్రెష్గా ఉంటే బాగా తెచ్చుకున్నాను అన్నమాట. ఇది ఇంకా ఒలుచుకుందాం. శుభ్రంగా ఒలిసి అన్నీ కడిగి పెట్టుకొని తయారు చేద్దాం పప్పుకు. కోసి పెట్టుకున్నాం కదా, ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి కోసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ కోసినాక ఈ కడిగి శుభ్రంగా కట్ చేసుకున్నాక గోంగూర కూడా కడిగి పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు ఇట్లా కడుక్కుంటే బాగుంటుంది అన్నమాట. ఏమన్నా దుమ్ము ధూళి లేకుండా నీట్గా ఎన్ని కడిగి కోసి పెట్టుకొని కుక్కర్లో అనపగింజలు గోంగూర ఇవన్నీ పెట్టి 5-6 ఈజీలు రావాలన్నమాట. గట్టిగా ఉంటాయి అన్నమాట అనపగింజలు. 2-3 ఈజీలు ఎక్కువే రావాలి. అవి గింజలుగా ఈ కారము పులుపు అన్నీ పడతాయి కదా, భలే టేస్ట్గా ఉంటాయి అన్నమాట. బాగుంటుంది అనపగింజలు తింటుంటే. తీసుకొని పక్క గిన్నెలో పెట్టినాం కదా, ఇప్పుడు గోంగూర కడిగి కూడా పక్కన పెడదాం. గోంగూర కడిగి పెట్టుకుంటే ఇవన్నీ వేసి పసుపు వేసుకొని గోంగూర కడుగుతున్నాం. 2-3 సార్లు గోంగూర కూడా కడిగి పెట్టుకుంటే దుమ్ము ధూళి లేకుండా ఉంటుంది అన్నమాట. బాగుంటుంది. ఇక మేము 2 సార్లు కడిగినాము. కావాలంటే ఇంకొకసారి కూడా కడుక్కోవచ్చు, లేదంటే దుమ్ము ధూళి లేకుంటే 2 సార్లు ఒకసారి కడుక్కున్నా సరిపోతుంది. అది ఇప్పుడు పెట్టుకున్నాం కదా, ఒక కప్పు అనపగింజలు ఈ కడిగి పక్కన పెట్టినాం కదా, ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం. కుక్కర్లో అన్నీ వేసుకొని గోంగూర వేసి ఇప్పుడు గోంగూర వేసుకుందాం. కడిగి పెట్టుకున్న గోంగూర ఇప్పుడు వేసుకుందాం. శుభ్రంగా ఉంటుంది ఇట్లా కడిగి పెట్టుకుంటే. అంటే ఈ పొలాలలో గాలికి దుమ్ము మట్టిలో బండేది కదా, భూమిలో బండేది కదా, అవి పీకినప్పుడు ఏర్లమ్మడి మట్టి వస్తుంది అన్నమాట, ఆకులకు చుట్టుకుంటుంది. అందుకని శుభ్రంగా కడుక్కుంటే బాగుంటుంది. ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు అన్నీ కడిగి కోసి పెట్టుకున్నాం కదా, అన్నీ కుక్కర్లో వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఇంకా 2-3 ఈజీలు ఎక్కువే రావాలన్నమాట. ఇది లేకుంటే ఉడకవు, ఎండు గింజలు కదా ఉడకవు. వద్ద 1 స్పూన్ పసుపు, 1 స్పూను ఎండు కారం వేసుకుంటే రుచిగా ఉంటుంది అన్నమాట.
పచ్చిమిరపకాయలు ఎండుకారం వేసుకుంటే రుచి అన్నమాట బాగా, అందుకని వేసుకున్నాం. ఇక 1.5 గ్లాసు నీళ్ళు పోసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాం. ఇంతే, సింపుల్గా అయిపోతే టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ కూర బాగుంటుంది, గుగ్గులలాగా ఈ గింజలు బల్లి ఉంటాయి అన్నమాట. అట్లా కొన్ని సరిపోయన్నీ పోసుకోవాలి, ఇలా అంటే పప్పు మాడిపోతుంది అన్నమాట. ఇంకా కుక్కున్నాం కదా, ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని ఇంకా పొయ్యి మీద పెట్టుకుందాం అంతే. ఉప్పు ఇప్పుడు వేయకూడదు, పప్పు ఎనుపుకుంటేప్పుడు వేయాలన్నమాట. మా కుక్కర్ అయితే 4 విజిల్లు వచ్చి సరిపోద్ది అన్నమాట. మేము 4 విజిల్లు వచ్చి మా కుక్కర్ ఉడికిపోతుంది. ఉడకకుంటే ఇంకొక విజిల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. మేమైతే 4 విజిల్లు పెట్టుకుంటే ఉడికిపోతుంది అన్నమాట. అది 4 విజిల్లు సరిపోతుంది, 4 విజిల్లు వచ్చి సరిపోద్ది. అదే 4 విజిల్లు వచ్చినాయి, గాలి ఎంత పోయింది. ఇంకా మూత తీసి పప్పు ఎనుపుకుందాం. కట్టు ఉంచేసుకొని గిన్నెలోకి కట్టు ఉంచుకొని ఇంకా తగినంత ఉప్పు వేసుకొని పప్పు ఎనిపి తాలింపు వేసుకుందాం. ఉప్పు వేసుకొని ఎనుపుకుంటే బాగుంటుంది అన్నమాట. సాల్ట్ కాడికి కళ్ళు ఉప్పు వేసుకొని ఎనుపుకోవాలి, బాగుంటుంది. అదే తగినంత, సాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు. నేను సరిపోయేంత వేసిన అన్నమాట. అవి గింజలుగానే ఉంటాయి. ఇది గోంగూర బాగా ఉడికిపోయిందన్నమాట. ఎనుపుకుంటే చూడు గింజలుగా ఉండే. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చేసుకోండి. మీకు నచ్చితే మా ఛానల్ను సపోర్ట్ చేయండి. ఉప్పిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. ఏడి మీద బాగా వాసన గుమ్మని వచ్చేది, టేస్టీగా ఉంటుంది అన్నమాట. మేము వేసుకుంటాము, ఉన్నప్పుడు వేసుకుంటాము, లేనప్పుడు అట్లా వేసుకుంటాం అన్నమాట. కొత్తిమీర ఎప్పుడు ఉండదు కదా, మార్కెట్కి పోయి తెచ్చుకున్నప్పుడు వేసుకుంటాము. ఏ కూరలోనైనా వేసుకుంటాం, వేడి మీద బాగుంటుంది అన్నమాట. పప్పులో ఎనుపుకుంటే ఎప్పుడు వేసుకుంటే ఇంకా బాగా సూపర్గా ఉంటుంది. అది మీరు కూడా వేసుకోండి అలాగా. గట్టిగా ఉంటే బాగుండదు కాబట్టి కట్టు ఉంచుకున్నాం కదా, అవి పోసుకుంటే కొద్దిగా లూజ్గా అవుతుంది అన్నమాట. మరీ నీళ్ళగా లేకుండా మరీ గట్టిగా లేకుండా మోయనంగా అట్లా. ఆ నీళ్ళు కట్టు పారేయకుండా పప్పులోనే పోసుకుంటే బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఇంకా తాలింపు వేసుకుందాం. అంటించుకొని బాండిల్ పొయ్యి మీద పెట్టుకొని బాండిల్ వేడైనాక ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆయిల్ సరిపోద్ది, ఆయిల్ సరిపోతుంది అంతే, సరిపోతుంది అన్నమాట. వేడెక్కినాక తాలింపు గింజలు వేసుకుందాం. ఇక తాలింపు అన్నీ కలిపి పెట్టుకుంటాం మేము. తాలింపు గింజలు అన్నీ అట్లే వేసేసుకుంటాం అన్నమాట. ఇప్పుడు తెల్లగడ్డలు వేసుకుందాం. తెల్లగడ్డలు దోరగా వేగినాక 2 ఎండుమిరపకాయలు వేసుకుందాం. 2 ఎండుమిరపకాయలు వేసుకొని మాడిపోకుండా, అంటే ఫస్ట్ వేస్తే మాడిపోతాయి అన్నమాట. తెల్లగడ్డలు తాలింపు గింజలు వేగినాక వేసుకుంటే దోరగా వేగుతాయి అన్నమాట. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ ఉల్లిపాయలు వేసుకొని ఇంక బాగా దోరగా వేయించుకుందాం. కరివేపాకు అది వేసుకొని ఇంకా పప్పులో పోసుకోవటమే. అది మా సెట్లో కరివేపాకు అన్నమాట. అది తాజాగా ఉంది, బాగుంటుంది అట్లా పచ్చి కరివేపాకు వేసుకుంటే. ఎప్పుడు పచ్చి కరివేపాకు దొరకదు కదా, లేనప్పుడు ఎండుది కూడా వేసుకుంటాం అన్నమాట. దోరగా మగ్గితే బాగుంటుంది. ఇట్లా వేయించుకోవాలన్నమాట తాలింపు. కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. బాగుంటుంది అన్నమాట కొత్తిమీర వేసుకుంటే గోంగూరలో. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది గోంగూర పప్పులో కానీ పచ్చట్లో కానీ. ఇక దోరగా వేగింది కదా, 1 నిమిషం ఉన్నాక పప్పు పోసుకున్నాను దాంట్లో. ఇదిగో పప్పులో పోసుకున్నాను. ఇంతే, సూపర్గా ఉంది చూడండి పప్పు. మీరు కూడా చేసుకొని తినండి, కమ్మగా ఉంటుంది అన్నమాట. ఇక గింజలు ఉంటాయి చూడు, గంటతో చూపించింది. ఇక గింజలు టేస్ట్ ఉంటాయి అన్నమాట. మేము ఇంతే చేసుకునేది, మేము చేసుకునే విధానంగా మేము చూపెట్టినాం అన్నమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకుండా చేయండి.